నమస్తే వెల్కమ్ టు NXT G న్యూస్. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అన్న క్యాంటీన్లని 2 చోట్ల ప్రారంభించారు. స్వయంగా పేదలకి భోజనాన్ని వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రిలో జెండా వందనం చేసి తల్లిని స్మరించుకున్నారు. ఈరోజు ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటైన అన్న క్యాంటీన్లను ప్రారంభించి అన్న పేరు స్మరించుకున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. పేదలకు 3 పూటల కడుపు నిండా భోజనం అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 100 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో మరిన్ని అందుబాటులోకి తీసుకువస్తాం. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని చెప్పారు. అక్కడ మా బసవతారకం ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగురవేయడం జరిగింది. అందుకని నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నేను అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా చేయడం వాళ్ళు అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా దానికన్నా మరి ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు, వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఉమేశ్వరండి. 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు, 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు, అంటే 99 100 క్యాంటీన్లు. ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాలి చేసుకునే వాళ్ళు, అంటే ఆర్థికంగా దారిద్ర్య దిగువ రేఖ ఉన్నవాళ్ళు, కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళకి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన ఆహారం. మీకు తెలుసు అక్షయ పాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. అంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ, అలాగే ఎంత పౌష్టిక ఆహారం. 2 నీరు, అదే ఆహారం, అన్న క్యాంటీన్లు, నీరు. మరి ఈనాడు HNSS ద్వారా వల్లపల్లి ద్వారా మనం నీళ్ళు అందించడం జరిగింది. అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా హిందూపురం పట్టణానికి ఈ యొక్క దారిని సమస్యలు తీర్చాము. అలాగే ఇంక ముందు పనులు ఉన్నాయి. మీరు చేసుకున్న అదృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం. సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారికి మన హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సింది. కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం నేను వైస్ చైర్మన్, మిగతా మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఏం పరికరాలు కావాలి, ఏమున్నాయి, ఏవి తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను మంగళవారం పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు 1:40 నిమిషాల పాటు జోగి రమేష్ ను ప్రశ్నించారు. ఆ రోజు దాడికి సంబంధించిన వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని వాహనాల్లో వచ్చారు, ఎంతమంది దాడిలో పాల్గొన్నారు, ఎవరి ఆదేశంతో దాడికి పాల్పడ్డారు, దాడికి ముందస్తు ప్రణాళిక రచించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అదేవిధంగా జోగి రమేష్ తో పాటు ఆయన డ్రైవర్ తాండ్ర రాముని పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసును న్యాయస్థానంలో ఎదుర్కొంటామని విచారణ అనంతరం జోగి రమేష్ చెప్పారు. తనపై కక్షతో ప్రభుత్వం ఈ కేసు పెట్టిందని ఆరోపించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చానని అన్నారు. అయ్యన్న పాత్రుడు జగన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకి మనస్తాపం చెంది చంద్రబాబుకి తన నిరసన తెలపాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లానని చెప్పారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో నోటిఫికేషన్ ఇచ్చిన భూమి మాత్రమే తన కుమారుడు కొనుగోలు చేశారని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అంశం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ గురించి ఈ భేటీలో చర్చ జరిగింది. ప్రధానంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టాస్క్ ఫోర్స్ కి చంద్రబాబు కో చైర్మన్ గా ఉంటారు. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా టాస్క్ ఫోర్స్ ఉండనుంది. అమరావతిలో CIA ఏర్పాటు చేయనున్న GLCలో భాగస్వామిగా ఉండేందుకు టాటా అంగీకరించిందని సీఎం పేర్కొన్నారు. ఇస్రో చేపట్టిన SSLV D3 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల
EOS 08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని, పర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఇస్రోకు చెందిన UR రావ్ శాటిలైట్ సెంటర్లో EOS ను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పెలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను క్యాప్చర్ చేస్తోంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్ని ఇస్రో చైర్మన్ అభినందించారు. निगरानी, पर्यावरण, आग का पता लगाना, ज्वालामुखी, औद्योगिक और बिजली संयंत्र आपदा निगरानी जैसे कई अनुप्रयोगों के लिए तैयार किया गया है. इसे दिन व रात, मध्य व दीर्घ तरंग में इंफ्रारेड बैंड में प्रतिबिंबों को ग्रहण करने के लिए बनाया गया है. जहां रेंज ऑपरेशन डायरेक्टर ने अभी इसकी पुष्टि की. द्वितीय चरण को यान से पृथक कर दिया गया है और तृतीय चरण का सफलतापूर्व प्रज्वलन शुरू हो चुका है. We just now have had confirmation from the Range Operations Director that the second stage has been separated and the third stage has commenced its operation and is performing nominally. Third stage also is a solid rocket propellant based stage with 4.5 tons of propellant loading. वर्तमान में SSLV का तृतीय चरण SS3 प्रणोद उत्पन्न कर रहा है. इसमें लगभग 160 किलो न्यूटन का प्रणोद उत्पन्न होता है. इसका कार्यकाल लगभग 110 सेकंड का होगा. During the 110 seconds of operation, the stage carries the rocket to 475 kilometers altitude, imparting 7.2 kilometers per second velocity. Third stage performance normal. Whatever velocity and attitude remains to be added or curtailed is done by liquid propellant based velocity trimming module. Nominal thrust for third stage motor is 160 kilonewtons. మంత్రి నారా లోకేష్ తాడేపల్లి మండలంలోని నులకపేటలో అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు. ఆయన స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. గురువారం సీఎం చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటీన్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాష్ట్రంలో మరో 99 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. వీటిని జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లలో ₹5 అల్పాహారం, భోజనం అందిస్తున్నారు. 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించిన భవన నిర్మాణ పనులు పూర్తి కానుందువలన తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. 2-3 విడతల్లో మిగిలిన క్యాంటీన్లని అందుబాటులోకి తీసుకొని రానున్నారు. ఈ క్యాంటీన్లో 3 పూటల కలిపి రోజు 1.5 లక్షల మంది పేదలకి ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35,000 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35,000 మందికి, రాత్రి మరొక 35,000 మందికి ఆహారం అందిస్తున్నారు. It was aimed at ensuring that no one is hungry, and as part of it, with ₹5 we would offer breakfast, same process for lunch and dinner. So in a very systematic manner we ran that program. Subsequently the erstwhile government came in, they removed Anna canteens. It was, I think, one of the first decisions to be taken. It's very unfortunate, and as part of our joint manifesto also, Telugu Desam, Jansena, Bharatiya Janata Party together made it very clear that we're going to restart Anna canteens. In that program, August 15th, out of the 203 Anna canteens, 100 have been restarted. The rest of the 103 canteens, in a phased manner, we're going to restart. It's a very, very important program. It's a program close to our heart. So we appeal to all the people also who should come forward, donate on their birthdays, on their wedding anniversaries and so on and so forth, and make this a resounding success. We made promises to the people of Andhra Pradesh, and we will implement. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్వ వైభవం కల్పించిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గత వైసీపీ పాలనలో రాజకీయ విద్వేషంతో అన్న క్యాంటీన్లని మూసివేయడం జరిగిందని ఆరోపించారు. అన్న క్యాంటీన్ భవనాలని వైసీపీ అసాంఘిక కార్యకలాపాలకు వాడుకోవడం జరిగిందని ధ్వజమెత్తారు. గుంటూరు పల్నాడు బస్టాండ్ సెంటర్ సమీపంలో ఆధునీకరించిన అన్న క్యాంటీన్ భవనాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పేదలకి టిఫిన్ అందజేశారు. అనంతరం అక్షయ పాత్ర
సంస్థ అందిస్తున్న ఫుడ్ ఐటమ్స్ ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచించి అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగిందని తెలిపారు. అక్షయ పాత్ర సంస్థ ఆధ్వర్యంలో నాణ్యమైన భోజనం ₹5కే అందించడం జరుగుతుందని అన్నారు. చిన్న చిన్న తప్పుల్ని ఎలక్ట్రానిక్ మీడియా పదే పదే చూపుతూ అసలు విషయాలని మరుగున పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిత్యం ప్రయాణికులతో కార్మికులతో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం గత ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, నిజంగా పేదవారు తిరిగే కార్మికులు తిరిగే ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్లుగా వాటిని మూసేసి కొన్ని అన్నా క్యాంటీన్లు అయితే అసాంఘిక కార్యకలాపాలకి వాడుకోవడం జరిగింది. కొన్ని అయితే శిథిలావస్థలో ఇప్పటికీ ఉన్నాయి. అట్లా పాడుపెట్టడం జరిగింది. మళ్ళీ వాటికి ఈరోజు పూర్వ వైభవం కల్పిస్తూ పేదవాడికి పట్టడి అన్నం పెట్టే అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఏర్పడగానే ముందుగా పేదవాడి గురించి ఆలోచించి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. అక్షయ పాత్ర వారి ఆధ్వర్యంలో అద్భుతమైన నాణ్యమైన హైజీనిక్ ఫుడ్ని ₹5కే ప్రతి ఒక్క పేదవాడికి అందించడం జరుగుతుంది. ఈరోజు కోలాహలంగా నాయకులతో అధికారులతో ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మేము భాగస్వాములయ్యి పాలు పంచుకొని పేదవారందరికీ ₹5కి అన్నం వడ్డిస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేని విధంగా మాకు ఈ అనుభూతిని మిగిల్చిన చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి డొక్కా మాణిక్యమ్మ గారి పేరు మీదుగా ఈ అన్నా క్యాంటీన్ని అవ్వాలని ఆయన ఏదైతే నిర్ణయం చేసుకున్నారో అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి భోజనం లభిస్తున్న శుభతరుణంలో మరొక్కసారి పెద్దలందరినీ గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు జిల్లాలో మొత్తం 13 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సబ్సిడీ రూపంలో ₹5కే టిఫిన్, లంచ్, డిన్నర్ అందిస్తున్నామని పేర్కొన్నారు. అక్షయపాత్ర సంస్థ ద్వారా ఫుడ్ ఐటమ్స్ సరఫరా అవుతుందని అన్నారు. గుంటూరు పల్నాడు బస్టాండ్ సెంటర్ సమీపంలో ఆధునీకరించిన అన్నా క్యాంటీన్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి పునఃప్రారంభించారు. ఈ మేరకు కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. పేదలకి కడుపు నింపే అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం కాబట్టి స్వచ్ఛంద సంస్థలు, దాతలు తగిన సహకారం అందించాలని కోరారు. ఇవాళ జిల్లాలో అన్ని చోట్ల కూడా మనము అన్నా క్యాంటీన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాము. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 7 అన్నా క్యాంటీన్స్ ఇవాళ మనము ఓపెనింగ్ చేసుకుంటున్నాము. అలాగే జిల్లాలో ఎంటీఎంసీ పరిధిలో 3 క్యాంటీన్స్, తర్వాత తెనాలి మున్సిపాలిటీలో కూడా 3 క్యాంటీన్స్, మొత్తం జిల్లాలో మనం దాదాపు 13 క్యాంటీన్స్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాము. ఈ క్యాంటీన్స్ అన్నిట్లో కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా టైమింగ్స్ మేరకు ఆల్మోస్ట్ ప్రతి మీల్ కూడా ఒక 2 to 3 hours టైమింగ్లో అందరికీ కూడా అందుబాటులో పెడుతున్నాము. ఇది కేవలం సబ్సిడైజ్డ్ ప్రైస్లో ₹5కే అందరికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నాము. మనకి మెనూ కూడా అక్షయ పాత్ర వాళ్ళ ద్వారా 1 or 2 ఆప్షన్స్తో కూడా మనము ఫెసిలిటేట్ చేస్తున్నాము అందరికీ. మనకి అక్షయ పాత్ర వాళ్ళు ఈ కార్యక్రమము ప్రస్తుతం మనకి ఉన్న 13 క్యాంటీన్స్లో కూడా ఫుడ్ సప్లై అనేది వాళ్ళ ద్వారా జరుగుతుంది. మనకి ఈ అన్నా క్యాంటీన్లో ఇచ్చే సబ్సిడైజ్డ్ ఫుడ్ అనేది మనము వీఆర్ ఆస్కింగ్ ఫర్ డొనేషన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. సో దయచేసి ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరు పేదవాళ్ళకి మనం సబ్సిడైజ్డ్ ఫుడ్, టేస్టీ ఫుడ్, గుడ్ క్వాలిటీ ఫుడ్ మంచి ప్రైస్లు ఇవ్వడానికి ఒక అవకాశం కాబట్టి అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీదిగా ఓన్ చేసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి కంటిన్యూస్గా సస్టైన్ చేయడానికి అందరూ కూడా ముందుకొచ్చి మీరు కూడా మీ సపోర్ట్ని, మీరు కూడా మీ మద్దతుని తెలియజేస్తున్నారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎన్నికల హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. పేదవాడికి కడుపు నింపే అన్నా క్యాంటీన్లని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. గుంటూరు నగరంలో ఆకలితో అలమటిస్తున్నా ఎవరు పస్తులు ఉండకూడదనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్థానిక నల్లచెరువు అర్బన్ హెల్త్ క్లినిక్ సమీపంలో ఆధునీకరించిన అన్నా క్యాంటీన్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి పునఃప్రారంభించారు. అనంతరం నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరంలో బాగా రద్దీగా ఉండే గుంటూరు కార్పొరేషన్ కూడలి, జీజేహెచ్ కూడలి, ఆటోనగర్ వద్ద 3 అన్నా క్యాంటీన్లు పెడతామని వివరించారు. పేదవారి సంక్షేమమే మహాధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి, శ్రీనివాసు, టీడీపీ నాయకులు రాంబాబు నాయకు తదితరులు పాల్గొన్నారు.
చెప్పినటువంటి మాట ప్రకారం నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేదవాడి పొట్ట నింపేటువంటి కార్యక్రమాన్ని 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినప్పటికీ గత ప్రభుత్వం పేదవాళ్ళని పస్తులుండేటువంటి విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అన్న క్యాంటీన్లను పూర్తిగా తీసివేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక సామాన్యుడు, మధ్యతరగతి, అలాగే పేదవాడు, కార్మికుడు నగరానికో లేకపోతే ఏదైనా పని మీద గుంటూరు లాంటి నగరానికి వస్తే మధ్యాహ్నం పూట భోజనం చేయాలంటే 100 రూపాయలు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారు భోజనం చేయకుండా ఆకలితో అలమటిస్తూ నగరంలో తిరిగి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారికి కానీ ఒక కార్మికుడు ఉదయాన్నే పని చేసుకునే ఆలోచనతో భోజనం లేక కూలీ వచ్చిన తర్వాత తిందామనే ఆలోచనతో వచ్చినటువంటి పేదవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా బస్సులు ఉండకూడదనే ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు 100 చోట్ల దాదాపు ప్రతిరోజు కూడా 26,500 రూపాయల ఖర్చుతో 350 మందికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులను, ముఖ్యంగా రాష్ట్రంలో పేద వర్గాలకు భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో పేదవారి సంక్షేమమే మహాధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గుంటూరు నగరంలో దాదాపు 8 చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అలాగే సిబ్బంది యావత్తు ఈరోజు ఒక సంకల్పంతో వీరందరూ కూడా పేదవారికి మంచి చేయాలనే సంకల్పంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలు దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సర్దార్ గౌతులచ్చన్న గొప్ప స్వాతంత్ర సమరయోధుడని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. భారతదేశంలోని సర్దార్ అనే బిరుదు అందుకున్న రెండో వ్యక్తి గౌతులచ్చన్న అని కితాబిచ్చారు. ఆచార్య ఎంజి రంగా అనుచరుడిగా సర్దార్ గౌతులచ్చన్న దేశ అభివృద్ధిలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. సర్దార్ గౌతులచ్చన్న విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న జయంతి కార్యక్రమం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహం వద్ద జరిగింది. ఈ సందర్భంగా గౌతులచ్చన్న విగ్రహానికి ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని ఆవిష్కరించారు. బీసీల అభ్యున్నతికి ఆయన కృషి చేశారని వివరించారు. గౌతులచ్చన్న ఆశయాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, కుమారి క్రాంతి కుమార్, రావుల మణి, వేములకొండ శ్రీనివాస్, చందు శ్రీనివాస్ కుమార్, సుబ్బారావు, డాక్టర్ దుర్గాప్రసాద్, శేషు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ పాండిత్యుడు సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతిని పురస్కరించుకొని, జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా సర్దార్ అనే బిరుదు దేశంలోనే ఇద్దరికి మాత్రమే అందినటువంటి పరిస్థితులు. అందులో సర్దార్ గౌతులచ్చన్న గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషమైనటువంటి విషయం. బీసీల బాంధవుడిగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి వ్యక్తి తిరిగి స్వాతంత్రానంతరం భారతదేశ అభివృద్ధి కోసం పునాదులు వేసేటువంటి దాంట్లో తన భాగస్వామ్యాన్ని పెట్టినటువంటి ప్రముఖుడు సర్దార్ గౌతులచ్చన్న గారు. బ్రిటిష్ వారిని సైతం ఎదిరించి పోరాడి ఆచార్య ఎన్జి రంగా గారి శిష్యరికంలో రాష్ట్రంలో ఏ వ్యక్తి చేయనటువంటి బీసీల కోసం అనేక అభ్యున్నతి కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీసీల బాంధవుడిగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనలాంటి యువ నాయకులందరికీ కూడా సర్దార్ గౌతులచ్చన్న ఒక ఆదర్శప్రియమైనటువంటి రాజకీయ నాయకుడిగా మేమందరం కూడా ఈరోజు గౌతులచ్చన్న గారి 115వ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన సర్దార్ అనే ఒక వీరోచితమైన బిరుదుని పొందిన మహోన్నత వ్యక్తి. అటు ఉప్పు సత్యాగ్రహంలోనూ, ఇటు క్విట్ ఇండియా మూమెంట్లోనూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన అద్భుతమైన మహానేత.
ఇటు రైతు బాంధవుడుగాను అటు వెనకబడిన కులాలకు అంటే బీసీలకు అండదండగా ఉన్న ఆశా జ్యోతిగా నిలిచారు. స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తులలో స్వాతంత్ర సమరయోధుల్లో గౌతు లచ్చన్న గారు ఒకరు. ఈరోజు మేము ప్రజాప్రతినిధులుగా మెలుగుతూ ఇలాంటి వారి ఆదర్శాలు వాళ్ళ అడుగుజాడల్లో వెనక నడుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేమందరం కూడా ఆయన జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము వారి వర్ధంతులకి జయంతులకి మేము పూనుకొని నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వారి స్ఫూర్తితోనే మా ఈ రాజకీయ పాలన ఉంటుంది అని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన పరిపాలించిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా ఉండడం నిజంగా మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఒక బీసీ మహిళగా, ఒక బీసీ ప్రజాప్రతినిధిగా ఈరోజు గౌతు లచ్చన్న గారి అడుగుజాడల్లో నడవాలి అని అనుకుంటున్న నాలాంటి ఎందరో నాయకులకి వారు ఆదర్శప్రాయంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సందర్భంలో వారిని గుర్తు చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేత విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం తనకి లేదంటూ ఓ వీడియో విడుదల చేశారు. నేను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. నా నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి 24 గంటలు అందుబాటులోనే ఉన్నా. పనిపాట లేని కొన్ని మీడియా సంస్థలు, టీడీపీ సామాజిక మాధ్యమాల్లో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి గారా కొన్ని మీడియా ఛానల్స్లో, అదేవిధంగా పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి, నాకేమీ లేదు. అలాంటి అవసరం కూడా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి గారా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాను. ఈరోజు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, మరీ ముఖ్యంగా ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి, గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి, చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలే. ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా, ఫేస్ చేశారు. మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిస్తంతో పాటు ధైర్యంగా ఉండటం గారు నేర్పించారనే విషయం ఈ పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలు మేము అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. పార్టీ కార్యక్రమాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ, దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరుస సెలవులు రావడంతో ప్రజలంతా ప్రయాణాలు కట్టారు. సొంత ఊళ్లకు, బంధువులు ఇళ్లకు, విహారయాత్రలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు రావడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులతో పాటు పలువురు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వేను కోరారు. దాంతో రైల్వే శాఖ ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లకు అదనంగా మరికొన్నిటిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరొక 8 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. పవిత్ర శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వేడుకలు గుంటూరులో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. అరండల్పేట అష్టలక్ష్మి ఆలయంతో పాటు అనేక ఆలయాల్లో వరలక్ష్మి వ్రతాన్ని
దినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళలచే సామూహిక కుంకుమార్చన చేపట్టారు. కుటుంబ సమేతంగా భక్తులు దైవదర్శనం గావించారు. వరాల లక్ష్మికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. శ్రావణ శుక్రవారం నాడు దైవదర్శనం గావించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు. జనసేన పార్టీ టీం వర్క్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏటుకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన నేతలు బండారు రామారావు, బండారు రవీంద్ర, మీడియా కోఆర్డినేటర్ పులంశెట్టి ఉదయ్ కుమార్, నగర కమిటీ సభ్యులు, పాతగుంటూరు అభిమానులు పాల్గొన్నారు. మిర్చియార్డు నుంచి ర్యాలీ నిర్వహించారు. అందరి ఆశీస్సులతో రాజకీయాల్లో మరింత త్వరగా పాల్గొంటానని సీతారామయ్య చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజాసేవ చేస్తానని అన్నారు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం పూజలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నిడమానూరి సురేష్ మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరుపుకుంటామని వివరించారు. అలాగే దసరా, నవరాత్రులు అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పాదార్తి దుర్గారావు, కార్పొరేటర్ బాబు, కొనకల్ల సత్యనారాయణ, నేరెళ్ల హరి తదితరులు పాల్గొన్నారు. జయవాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆరగ్రహారంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు, ఈరోజు 2వ వారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఎవ్రీ ఇయర్ మేము కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉంటాము. ఆ విధంగానే ఈ ఇయర్ కూడా దిగ్విజయంగా చేయటానికి మేము రెడీ చేశాము. అట్లానే భక్తులందరూ వచ్చి ఒక 600 మంది కుంకుమ పూజలో పాల్గొని పూజలు నిర్వహించినారు. తూర్పు ఎమ్మెల్యే గారు, పశ్చిమ ఎమ్మెల్యే గారు పాల్గొని ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేసి తీర్థప్రసాదాలు తీసుకొని ఇచ్చేశారు. ఇదే విధంగా అన్ని ప్రోగ్రామ్స్ అమ్మవారికి సంబంధించినవి ముందు రాబోయే కాలంలో ఎటువంటి పండుగలకి అన్నిటికీ దసరా ఉత్సవాలు, నవరాత్రులు ఈ గుడి ప్రత్యేకత స్పెషల్గా భారీ ఎత్తున జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ని అందరూ సహకారాలతో, అందరూ అనుమతులతో ముందుకు వెళ్ళేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. అన్నీ ఎవ్రీ ఇయర్ కన్నా కూడా భారీగా ఇంకా అద్భుతంగా చేసేదానికి మేము ముందుకు వస్తాం, ముందుండి చేస్తాం. పేదల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుకువాసి శ్రీనివాస్, ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ రఫీ తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా అన్నా క్యాంటీన్లని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ప్రారంభించారని పేర్కొన్నారు. శుక్రవారం మార్కెట్ సెంటర్లో అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనాన్ని టీడీపీ నాయకులు సుకువాసి శ్రీనివాస్, ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ రఫీ, తెలుగు యువత రాష్ట్ర నాయకులు పెద్ది విక్రమ్, రాళ్లబండి రామరాజు, రబ్బానీ కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కేవలం 5 రూపాయలకే అక్షయ పాత్ర సంస్థ ద్వారా శుచి, శుభ్రత, రుచికరమైన భోజనం అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదల పొట్టగొట్టిందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు మళ్ళా పునఃప్రారంభిస్తాము, పేదవాడి ఆకలి తీరుస్తాము అన్నటువంటి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఎన్నికల్లో ఆ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా సుమారు 100 అన్నా క్యాంటీన్లు మెయిన్ నగరాల్లో ప్రారంభించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆశయం, సిద్ధాంతం పేదవాడి ఆకలి చూడకూడదు, ఆకలితో ఉన్న పేదవాడు ఎవరు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఖచ్చితంగా వాళ్ళ పొట్ట నింపాలనేటువంటి సదుద్దేశంతో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాలకి అనుగుణంగా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో, వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని కూడా మూసివేసి పేదవారి కట్టుకోవడం జరిగింది. మన పక్క రాష్ట్రాల్లో చూసినట్టయితే తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ
ఎక్కడ వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వాలు ఏదైతే ప్రారంభించినటువంటి క్యాంటీన్లు ఉన్నాయో అవన్నింటినీ కూడా వాళ్ళు మళ్ళా ఎక్కడా కూడా కదిలించకుండా అదే క్యాంటీన్ని మళ్ళా నడపడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కక్ష సాధింపుల చర్యల్లో భాగంగా ఈ రోజున పేదవాడు పొట్టగట్టడం అది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావించాము. అందుకనే ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కడుపు నిండా తిండి ఆహారం దొరకాలనే ఉద్దేశంతో మళ్ళా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నటువంటి వాగ్దానానికి మనం కట్టుబడి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో 203 క్యాంటీన్లు ఇంకా ఏర్పాటు చేస్తామని చెప్పాము. ఇప్పుడు 100 క్యాంటీన్లు ఏర్పాటు చేసాం. మిగిలిన 103 క్యాంటీన్లు కూడా త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు ఈ రాష్ట్రంలో ఈ యొక్క పథకం ద్వారా రోజు 3 లక్షల మంది నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఆకలి ఈ రోజున తీర్చుకుంటా ఉన్నారు. కేవలం 5 రూపాయలకే ఈ యొక్క భోజనాన్ని ఆహారాన్ని అందించడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకం లేదు. 5 రూపాయలకే ఈ విధంగా అక్షయ పాత్ర ద్వారా శుచి శుభ్రతతో రుచితో కూడుకున్నటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయడం అనేది అభినందించినట్టు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఎక్కడికి పోయినా ఏ అన్నా క్యాంటీన్ల ముందుకు వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా దేవుడు మహానుభావుడు ఈ రోజున మళ్ళా మా ఆకలి తీరుస్తూ ఉన్నాడు అన్నగారి పేరు చెప్పి అనేటువంటి ఈ రోజున అందరూ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మేము చెప్పేది ఏంటంటే తప్పను మడమ తిప్పను, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడిగి జనాన్ని మోసం చేసిన రాక్షస పాలనకు విముక్తి కలిగించి బాబు గారు చెప్పిన మాట మీద అందరూ 94% ఓట్లతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. బాబు గారు 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారని చెప్పారు. కానీ 100 రోజుల్లో 60 రోజుల్లోనే అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఒక వ్యక్తికి రోజుకి 100 రూపాయలు అవుతుంది భోజనం ఖర్చు. జనం దగ్గర 15 రూపాయలు తీసుకుంటే 85 రూపాయలు బాబు గారు పెట్టి జనం ఆకలి తీరుస్తున్నారు. 5 ఏళ్ల క్రితము ఎప్పుడైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో ఆ రోజు నుంచి దాని తర్వాత లోకేష్ గారు మంగళగిరిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ భోజనాన్ని కింద పడేసి పోలీసుల ద్వారా దౌర్జన్యం చేసి ఆ పాపం కట్టుకున్నారు. కానీ బాబు గారు కృతనిశ్చయంతో నేను పేదలందరికీ రామారావు గారు పెట్టిన పథకాన్ని మళ్ళీ అమలు పరచాలన్న ఉద్దేశంతో ఈ క్యాంటీన్ని 101 క్యాంటీన్లు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించారు. జనం అయితే ఎవరెవరైతే భోజనం చేస్తున్నారో అందరూ దేవుడు మాకు వరం ఇచ్చాడని బాబు గారిని కొలుస్తున్నారు. బాబు గారు ఇటువంటి పథకాన్ని అమలు చేసినందుకు మేమందరం అతని కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.